నమస్తే, వెల్కమ్ టు S9 టీవీ. అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే వాళ్ళు ప్రయత్నాలు చేసినారో ఇప్పుడు అధికారంలో లేకున్నా సరే అదే పోగడలు వాళ్ళు పోతూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఇట్లాంటి పనులు చేయడం వల్లనే మీరు ఈరోజు ఇంట్లో కూర్చోవాల్సి వచ్చింది. నిన్న ఒక న్యూస్ ఛానల్ పైన, మహా న్యూస్ ఛానల్ పైన గూండాలు మహా న్యూస్ పైన దాడి చేశారు. అయితే ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ పైన. ఈ మహా న్యూస్ ఏం చేసిందంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూని కొంచెం సీరియస్గా తీసుకున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది. అయితే సీరియస్గా తీసుకున్నా కూడా అక్కడ ఎటువంటి తప్పు చేయలేదు. వాళ్ళు ఏదో వివిధ రకాలమైన థంబ్నెయిల్స్ పెట్టినారు, ఏదో చేసినారు అంటున్నారు. కానీ వాళ్ళు వివిధ రకాల థంబ్నెయిల్స్ పెడితే మనకు ఒక లా ఉంది, కేసులు వేసుకోవచ్చు, చట్టాలు ఉన్నాయి. ఈ దాడులు చేయడం ఏంటండి మీడియా పైన? ఇప్పుడు నిన్న దాడి చేసినారు, అది క్లియర్. కానీ దాడి చేపించింది వాళ్ళే అని మనకు అన్ని వర్గాల నుంచి తెలుస్తూ ఉంది. దాడి చేపించింది ఖచ్చితంగా కేటీఆర్ అండ్ కో అని మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇప్పుడు దాడి చేయడం వల్ల వచ్చిన లాభం ఎంత మీకు? నిన్న దాడి చేసినారు, నిన్న దాడి చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు లాభం వచ్చింది ఎంత? ఏం లాభం వచ్చింది? నేను చెప్తాను మీకు ఏం లాభం అయింది అనేది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఒక 60 to 70% ప్రజలకే తెలుసు. రాష్ట్రంలో తెలుగు స్టేట్స్లో 60 to 70% ప్రజలకు మాత్రమే తెలుసు. అయితే నిన్న నువ్వు చేపించిన దాడితోటి 99.9% జనాలకి తెలిసిపోయింది. దిస్ ఈజ్ క్లియర్, ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితంగా 100% జరిగింది, చేపించింది బీఆర్ఎస్ నాయకులే అని 100% ఇక్కడ తేలిపోయింది. నిన్న నువ్వు దాడి చేయించిన తర్వాత ఏదో జరుగుతుంది, ఏదో అవుతుంది అని చేపిస్తావు, కానీ బెడ్స్ కొడుతుంది నీకే. ఎందుకు? అధికారంలో ఉన్నప్పుడు గదే పని చేస్తేవి, ఇప్పుడు అధికారం పోయినాక గదే పని చేస్తేవి. వీళ్ళకి నిద్ర పడతలేదు, తిన్న తిండి ఒంటికి పడతలేదు. నాకు తెలిసినంత వరకు అయితే తిన్న తిండి కూడా ఒంటికి పడతలేదు వీళ్ళకి. సో ఖచ్చితంగా దీనిపైన ఖండించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీనిపైన S9 టీవీ ఖండిస్తూ ఉంది. ఏ ఛానల్కైనా కూడా, ఒక మహా న్యూస్ అనే కాదు, ఏ మీడియా పైన దాడి చేసినా కూడా S9 టీవీ ఖండిస్తుంది. మీడియా పైన దాడి చేయడం అనేది చాలా పెద్ద పొరపాటు. మీరు విజువల్స్లో చూడొచ్చు, పెద్ద పెద్ద రాళ్ళు ఆ కార్ల పైన ఎత్తేస్తే అద్దాలు పగిలినాయి. ఒకవేళ అక్కడనే ఎవరైనా ప్రజలు ఉండుంటే, మనుషులు ఉండుంటే, దాంట్లో ఆ కారులో మనుషులు ఉండుంటే, అంటే మీకోసం, కేవలం మీకోసం ఎవరినైనా చంపేస్తారా అండి? ఎవరినైనా చంపడానికి సిద్ధమవుతారా? మీ గురించి మాట్లాడొద్దా? ఇక ప్రజాస్వామ్యంలో హక్కు లేదా? ప్రశ్నించే గొంతులను ఇట్లనే నలిపేస్తారా? నువ్వు చక్కగా చేసిన తర్వాత ఇవన్నీ ఎందుకు మాట్లాడుతుంది మీడియా? ఇప్పుడు మీడియా పైన దాడి చేస్తే ఏమొచ్చింది నీకు? మీకు ఏమొచ్చిందండి? మీడియా పైన దాడి చేసిర్రు, ఏమొచ్చింది? ఆ ఉన్న కొద్దిపాటి ఇజ్జత్ కూడా అంతే. కొంచెమైనా ఉండాలండి. మీడియా పైన దాడి చేసే ముందు ఆలోచించాలి. సో ఈ విషయం పైన నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు కూడా స్పందించారు, రేవంత్ రెడ్డి గారు స్పందించారు, ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్పందించిండు, ఇంకా చాలామంది నాయకులు కూడా, వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా స్పందించారు. అయితే వాళ్ళు ఏమనుకుంటూ వచ్చినారంటే, వీళ్ళకి ఏమవుతుందంటే అధికారంలో లేకపోవడం వల్ల మెంటల్గా సఫర్ అవుతున్నారు, వీళ్ళు మెంటల్గా సఫర్ అవుతున్నారు, పిచ్చిలేసిపోతుంది ఇండైరెక్ట్గా. సో మీడియా పైన దాడి చేయడం అనేది ఖచ్చితంగా తప్పు. ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు. మహా న్యూస్ పైన దాడి విషయమే కాదు, మీడియా పైన రకరకాల నాయకులు, రకరకాల పార్టీల అధినాయకులు దాడి చేపిస్తూ ఉన్నారు. ఒక మహా న్యూస్ అనే కాదు, ఏ మీడియా ఛానల్ అయినా కూడా. సో మీడియా పైన దాడి చేయడం అనేది ముమ్మాటికి తప్పు. మీకు ఏమైనా ఉంటే, ఏదైనా మీడియా ఏమైనా తప్పు చేస్తే మీరు చట్టపరంగా వెళ్ళండి, చట్టాన్ని గౌరవించండి. చట్టాన్ని గౌరవించకుండా చట్టాన్ని మీ చేతిలో తీసుకొని దాడులు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇప్పుడు మీరే చెప్పినారు కదా, మీడియా వల్ల కూడా పార్టీ నష్టపోయింది, మీడియా వల్ల కూడా బీఆర్ఎస్ పార్టీ నష్టపోయింది, మీడియా వల్ల కూడా మేము నష్టపోయినాం, మీడియా వల్ల కూడా
మేము గెలవలేదు, అది కూడా ఒక కారణం కావచ్చు, మేము ఎన్నో మెడికల్ కాలేజీలు పెట్టే బదులు ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టినా అయిపోతుండే అని మీరే అన్నారు కదా. ఇప్పుడు ఇట్లాంటి దాడులు చేసినప్పుడు ఇంకా ఎక్కువ చేస్తుంది. ఏ మీడియా అయినా కూడా ఒక మీడియా నుంచి ఇంకో మీడియాకి సపోర్ట్ ఉంటుంది. సో ఏ పార్టీ అయినా సరే ఇవన్నీ మానుకోండి. సో దీనిపైన మాట్లాడడానికి మనతో పాటు S9 టీవీ CEO రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ అండి. సో S9 టీవీ CEO గారు మనతో ఉన్నారు. ఇప్పుడు నమస్కారం అన్న, నిన్నటి నుంచి మనం చూస్తూ ఉన్నాం మహా న్యూస్ టీవీ పైన, ఒక మీడియా సంస్థ పైన ఒక పర్టికులర్ పార్టీ వాళ్ళు దాడి చేశారని మనకు తెలుస్తూ ఉంది. ఇంత పెద్ద ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ జరిగినప్పుడు కేసీఆర్ కానీ KTR కానీ స్పందించాలి కదా. ఎందుకు స్పందిస్తలేరు దీనిపైన? మీరు స్పందిస్తలేరు అంటే అక్కడ ఏదో తప్పు జరిగింది అని ఒక చిన్న మాట అన్నాడు అంతే. సో ఏదో థంబ్నెయిల్స్ పెట్టిరని ఏదేదో అని వాళ్ళు దాడి చేసిరని మనకు తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా కూడా మీడియా దాడి చేయడం అనేది తప్పు. మీడియా మీద దాడి చేయడం అనేది, ఇప్పుడు మీడియా అని అంటే జనాలకు తెలుసు, ఈరోజు ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది మీడియా చూపించడం వల్ల జనాలందరికీ తెలుసు. అట్లాంటి మీడియా మీద మీరు దౌర్జన్యం చేయడం అనేది తప్పు. ఏదన్నంటే కోర్టులు కేసులు అవన్నీ ఉన్నాయి, కోర్టు నుండి మీరు అది చేసుకోవాల్సింది. కానీ ఏ మీడియా, చిన్న మీడియా పెద్ద మీడియానే కాకుండా మీడియా దౌర్జన్యంగా వెళ్ళి అద్దాలు పగలగొట్టడం కానీ, ఆ కారు ధ్వంసం చేయడం కానీ తప్పు. ఈరోజు మా కమిటీ కూడా మొత్తం మా మీడియా సంస్థ అందరు సంస్థలు కూడా కలిసేసి అందరం ఒక మీటింగ్ కూడా మేము పెట్టుకొని అందరం కలిసేసి మహాటీవీకి వెళ్ళి కూడా మేము చర్చించాలని చెప్తున్నాము. ఏది ఏం చేసినా కూడా ఏ పార్టీ అనే కాదు, ఒక పార్టీ కార్యకర్తలు అనేది కాదు, ఏ పార్టీ వాళ్ళైనా కూడా మీడియాల మీద దౌర్జన్యం చేయకూడదు. ఏదన్నా ఉంటే లీగల్ ప్రకారం మీరు మా మీద అన్నెసరికి చేసినా లీగల్గా వెళ్ళండి, తప్పుంటే. ఇది ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తుంది. ఎంక్వైరీలో ప్రభాకర్ రావు కూడా క్లియర్గా చెప్పాడు. ఏమని చెప్పాడు? మాకు ఆల్రెడీ ఇది ట్రాపింగ్ జరిగింది, మాకు పై అధికారులు చెప్తేనే నేను చేశాను అని చెప్పాడు. కథం అయిపోయింది, అది జరుగుతుంది. దాని గురించి మేము ఏదో చూపించినాం అని చెప్పి మీడియా మీద దౌర్జన్యంగా ఇట్లా చేయడం తప్పు. దీన్ని మేము ఖండిస్తున్నాం. అయితే జనరల్గా నిన్న మొన్నటి వరకు కూడా చాలా మంది ప్రజలకి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కొంతవరకు తెలుసు. ఒక 50-60% ప్రజలకే తెలుసు. ఇప్పుడు ఈ ఇష్యూ అయిపోయిన తర్వాత తెలుగు స్టేట్స్లో మొత్తం తెలిసిపోయింది, ఫోన్ ట్యాపింగ్ జరిగిపోయింది. ఏ మీడియా అయితే నిజాన్ని ఒప్పుకొని చెప్తున్నారో, నిజం చెప్తున్నారు కాబట్టి దాడి చేపిస్తున్నారు వీళ్ళు. సో హెన్స్ దిస్ ఈజ్ ప్రూవ్డ్, వీళ్ళే ఫోన్ ట్యాపింగ్ చేయించారు. ఇప్పుడు జనాలకు కూడా ఏమైతుందంటే బీఆర్ఎస్ కరెక్ట్ గా చేయించనేది వీళ్ళే తప్పు చేస్తున్నారు. వీళ్ళు మళ్ళీ అన్నెసరిగా దౌర్జన్యం చేసి మీడియాల మీదకి వెళ్తే వాస్తవమే వీళ్ళే చేసిన అనేది క్లారిటీగా తెలిసిపోతుంది. అది ఏదుందో ఇంటెలిజెంట్ వాళ్ళు చూస్తున్నారు, అవన్నీ జరుగుతున్నది, నిజాలు తెలుస్తుంది, కోర్టు తెలుస్తుంది. మనం అవన్నీ మనం తర్వాత ఏందనేది చెప్తాం, మనం ఎవరేం చేసినా. ప్రస్తుతానికైతే ఏదైతే సందర్భం ఏదైతే జరుగుతుందో ఉన్నదానికి ఏం చెప్పిండు గాలి మామూలు వంశం చెప్పాడు. జనరల్ గా ఇది ఉన్న స్క్రోలింగ్ ప్రకారం ఏషియన్ తమ్ముని పెట్టిండు. దానివల్ల అది ఏదైనా ఉంటే మీరు చెప్పాల్సింది. చేయలేము అంటే కథం చెప్పాలి. లేదంటే ఇంకేదైనా పెద్ద తప్పు జరిగితే మన కోర్టులు ఉన్నాయి, లాస్ ఉన్నాయి. ఏదైనా కూడా మీడియా అనేది ఒక ప్రపంచానికి తెలియజేసే ఒక సంస్థల, ఆ సంస్థల మీద దాడులు చేయకూడదు. దయచేసి చెప్తున్నాము, ఏ పార్టీ వాళ్ళైనా దయచేసి మీడియాల మీద మీరు దౌర్జన్యం చేయకండి. ఏదన్నా మీకు తప్పు అనిపిస్తే ఉండొచ్చు, కొన్ని యూట్యూబ్ వాళ్ళు ఏదేదో తమ్ముళ్ళు పెట్టి ఉండొచ్చు, మేము కాదనట్లే. దానికి లీగల్గా మీరు అదిగండి. దౌర్జన్యం చేసి కొట్టడం వల్ల, ఇప్పుడు అన్ని డ్యామేజ్ చేయడం వల్ల అదైతే తిరిగి రాలేదు కదా. దానివల్ల ఇప్పుడు ఏమైపోతుందంటే ఇప్పుడు ఏదైతే పార్టీకి సంబంధించిన చేసిండో వీళ్ళు నిజానికి ఒప్పుకున్నట్లే. ఇప్పుడు మేము కరెక్ట్ మేమే చేసామని ఒప్పుకున్నట్టే కదా. ఇప్పుడు దాన్ని మేము మొత్తం అన్ని మీడియా సంస్థలు మేము అందరం ఏకమై చేస్తాం. మీరు ఏం చేయగలుగుతారు? అన్ని మీడియా సంస్థలు ధ్వంసం చేయగలుగుతారా? ఇప్పుడు అంత కెపాసిటీ ఉందా? మొత్తం KTR గారు ఏమన్నారు లాస్ట్ టైం ఓడిపోయినప్పుడు అని అంటే, ఈ మీడియా ఛానళ్ళ వల్ల కూడా, యూట్యూబ్ ఛానళ్ళ వల్ల కూడా మా పార్టీకి కొంచెం నష్టం జరిగింది, మేము గెలవకపోవడానికి రీజన్ అవి కూడా కొంచెం ఉంది అని అన్నాడు కూడా. మేము మెడికల్ కాలేజీలు పెట్టే బదులు యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తే బాగుండేది, మేము గెలుస్తుంటేమి అని అన్నాడు. ఏదైనా కూడా మీడియా మీదకి దౌర్జన్యం చేయకూడదని మా విజ్ఞప్తి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక్కొక్క ప్రోడక్ట్ కొనాలన్నా కూడా మీడియాకి సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిక్సర్ కొనాలంటే 2 లక్షల రూపాయలు, ఒక స్క్రీన్ కొనాలంటే 3 నుంచి 4 లక్షల రూపాయలు ఉన్నాయి. వాళ్ళు సింపుల్ గా వచ్చి దౌర్జన్యంగా రాడ్లతో కొట్టి, బండలతో పలగొట్టి పోతా ఉన్నారు. సో ఇట్లాంటి పనులు మానుకోవాలి. అది ఏ పార్టీ అయినా సరే ఇట్లాంటి పనులు మానుకోవాలి. ఏదైనా ఉంటే ఫస్ట్ మీరు విజ్ఞప్తి చేయండి, మీరు ఇది తప్పు చేసినారు, మీరు ఇది రాంగ్ పాయింట్ మాట్లాడినా ఒకసారి విజ్ఞప్తి చేయండి. ఆ తర్వాత మేము వినకపోతే
కోర్టులు ఉన్నాయి, లాలు ఉన్నాయి, సెక్షన్లు ఉన్నాయి, యాజ్ పర్ లా వెళ్ళిపోండి. అంటే ఈ దౌర్జన్యం ఏంటండి? అంతే అంతే. సో థ్యాంక్ యూ అన్న పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి S9 TV.